మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓం గణానాన్త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిశ్చేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదా నీంబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం శ్రీ సాయినాథాయ నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు తోటపల్లి రాజశేఖర్ గారికి సన్మాన పత్రం అందజేస్తున్నారు. అందులోని విషయాలు ఇప్పుడు చదువుతాను. ఒకవేళ చదివేటప్పుడు నా ఉచ్చారణలో ఏమైనా తప్పులుంటే క్షమించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఫస్ట్, శ్రీ సాయి సుస్వరాలు తృతీయ వార్షికోత్సవ వేడుకలు 52వ సినీ సంగీత విభావరి నైపుణ్యముతో పండితులను పామరులను శిశు పశు పక్షాదులను రంజింపజేసి ఆరోగ్యపరంగా శారీరక పరంగా మానసిక పరంగా ఉత్తేజపరిచే లలిత కళలలో ఒకటైన సంగీత కళను సాధనతో ప్రదర్శించే మహనీయులు ఎందరెందరో. వారిలో మన శ్రీ 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 తోటపల్లి రాజశేఖర్ గారు ఒకరు. ఈనాడు ఆ సంగీత కళను తన యొక్క ఆవభావాలు కలిగిన నృత్య శృంగార వస్త్రధారణ రసభరితంతో చిందేసేలా, మనసు పొంగేలా, ఆస్య కరుణ రౌద్రం వీరం భయానకం భీభత్సం అద్భుతం మరియు శాంతం చిందేసేలా, మనసే పొంగేలా, వయసే ఆడి పాడి ప్రభావంలా ఊగించుతూ తేనె కనువిందు చేస్తూ ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. అందులో మన శ్రీ 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 తోటపల్లి రాజశేఖర్ గారు ఒకరు. మనల సమస్త విలక్షణ గాయకుడు. ఈయన నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా ముద్దుబిడ్డ శ్రీ 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 తోటపల్లి రాజశేఖర్ గారు. వృత్తిపరంగా తెలంగాణ ఫుడ్స్ తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్గా 40 సంవత్సరాలు వారి అమూల్యమైన సేవలను అందించి 2015 జూన్ మాసంలో పదవీ విరమణ పొందినారు. నైపుణ్యం కలిగిన గాయకుడు. సంగీతం అంటే అభిరుచి, పాట అంటే ప్రేమ, పల్లవి చరణం, నృత్యం అంటే ఇష్టం. ఆయన తన యొక్క సృజనాత్మకతతో ప్రతి ప్రదర్శనలో నూతన వరువుడని మనం గమనించవచ్చు. శ్రీ రాజశేఖర్ గారి పేరు ప్రకటించగానే ప్రదర్శనలో ఈలలు, మైకు అందుకోగానే కేరింతలు, పాట పాడిన గిలిగింతలు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటి వరకు నిద్రాణంగా ఉన్న ప్రేక్షకులు ఆయన పాటతో పరవశించిపోతారు. సహగాయని గాయకులకు ఆయన పాట రాగానే ఒక ఆహ్లాదకరమైన ఆనందం, ఉత్సాహం. తోటపల్లి రాజశేఖర్ గారు భక్తి భావ హాస్య శృంగార విషాద గీతాలను తెలుగు మరియు హిందీ భాషలలో అవలీలగా ఆలపిస్తారు. ప్రతి పాటకి సందర్భోచిత వస్త్రధారణతో అభినయించడం ఆయన ప్రత్యేక లక్షణం. శ్రీ తోటపల్లి రాజశేఖర్ గారు సుమనమస్కులు, సునిశ్చిత స్వభావులు. శ్రీ సాయి సుస్వరాలు సంస్థ బహుముఖ నట గాయక శిఖామణి అనే బిరుదుతో శ్రీ 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 తోటపల్లి రాజశేఖర్ గారిని ఘనంగా సత్కరిస్తూ వ్రాయించి ఇచ్చిన సన్మాన పత్రం. సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు. ఓకే. శ్రీ సాయి సుస్వరాల సంస్థ బహుముఖ నట గాయక శిఖామణి అనే బిరుదుతో శ్రీ 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 తోటపల్లి రాజశేఖర్ గారిని ఘనంగా సత్కరిస్తూ వ్రాయించి ఇచ్చిన సన్మాన పత్రము. శ్రీ సాయి సుస్వరాల సంస్థ బహుముఖ నట గాయక శిఖామణి అనే బిరుదుతో శ్రీ 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 తోటపల్లి రాజశేఖర్ గారిని ఘనంగా సత్కరిస్తూ వ్రాయించి ఇచ్చిన సన్మాన పత్రము. సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు. ఇట్లు శ్రీ యాలాల నరసింహులు గారు వ్యవస్థాపకులు.
శ్రీమతి పండ్రంగి జ్యోతిర్మయి గారు, కార్యనిర్వాహకులు, వ్యాఖ్యాత అండ్ గాయని. ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రాచగ్నచ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమా వాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. యో వైతాన్ బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచాయ కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఋషయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయేదేత ఏ దేవతా ప్రీణాతి పర్యాప్త్య అనంతరాయ సర్వస్తోమరాత్ర ఉత్తమమహర్భవతి. ఏ దేవతా ప్రీణాతి పర్యాప్త్య అనంతరాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి. సర్వస్యాప్తై సర్వస్య దిచ్చై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘవాయు మరుదయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమౌశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘవాయు. అగ్నే యశస్విన్ యశసేమర్పయేంద్రావతి నపతిమివావహ అయం ముహూర్త పరమేష్టి సువర్చాస్తమాన ఉత్తమ శ్లోకోస్తు. శ్రియం వర్ధస్యమాయుష్యమారోగ్యం ఆవైతాం శోభమానం మహీయసే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభగం శతసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు ఆరోగ్యమస్తు ధన కనక వాహన వస్తు సంపదస్తు. శ్రీ సాయి సుశ్రురాల సంస్థాభివృద్ధిరస్తు. తత్ గాయని గాయక ఆరోగ్య దృఢగాత్రాభివృద్ధిరస్తు. ఈరోజు రాజశేఖర్ గారికి సన్మానం చేయడం చాలా సంతోషకరం. ఈ పత్రం చదవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ సాయి సుశ్రురాల సంస్థ గారికి, జ్యోతిర్మయ్య గారికి, అట్లాగే కార్యనిర్వాహకులు మన వ్యవస్థాపకులు యాలాల నరసింహులు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చక్కగా చదివారు, గంభీరంగా మంచి ఉచ్చారణతో చాలా చాలా బాగుంది. సో మనకి ఇవాళ చాలా కన్నుల పండుగ. మా ఆప్త మిత్రుడు మన ఫ్యామిలీ మెంబర్ అయిన రాజశేఖర్ గారికి బిరుదు ప్రదానంలో అందరూ పాల్గొనేందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సమక్షంలో జరిగినందుకు ఇంకా అందులో మన వార్షికోత్సవంలో ఇంత మంచి కార్యక్రమము మనం నిర్వహించుకున్నాము. సో అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. వేదిక అలంకించే పెద్దలందరికీ, అతిథులందరికీ, సన్మానంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున